హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శుక్రవారం నాడు లక్ష్మీ కుంచం అంటే లక్ష్మీ కుబేర కుంచం శంకు చక్ర నామాలతో ఉన్నటువంటి కుబేర కుంచాన్ని ఇంటిలో ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఇంట్లో ఏ రోజు పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏమిటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కుబేర కుంచం అండి, వెండిది ఉంటుంది, ఇత్తడిది ఉంటుంది, రాగిది కూడా ఉంటుంది. మీకు ఏది అందుబాటులో దొరికితే ఇలా శంఖం చక్ర నామాలతో ఉన్నటువంటి కుబేర కుంచాన్ని మనం తెచ్చుకోవాలండి. తెచ్చుకొని శుక్రవారం నాడు సాయం సంధ్య వేళ పూజా మందిరంలో పెట్టుకోవాలి. కుబేర కుంచం పెట్టే ముందు కుబేర కుంచాన్ని శుభ్రపరచుకోవాలి. మంచినీళ్ళతో కడుక్కొని గంధము కుంకుమ బొట్లు అనేవి నామాలతో ఇలా సిద్ధం చేసుకోవాలి. కుబేర కుంచాన్ని పెట్టుకునే వాళ్ళు ఒక ఇత్తడి ప్లేట్ అయినా, రాగి ప్లేట్ అయినా, వెండి ప్లేట్ అయినా తీసుకోవాలి. 5 గంధము కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. తర్వాత మనం కాయిన్స్ కొత్త కుబేర కుంచాన్ని మనం పెట్టకూడదండి. ఇలా కాయిన్స్ స్టెప్ బై స్టెప్ వారీగా మనం పెట్టుకోవాలి. 2 రూపాయల కాయిన్స్ అయినా, 1 రూపీ కాయిన్ అయినా ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఈ కుబేర కుంచాన్ని ఇలా మనం కాయిన్స్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అందులో కంపల్సరిగా ముత్యం, సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యాన్ని మనం వేసుకోవాలండి. తరువాత ఇందులో బియ్యం పోసుకోవాలి. ఇలా బియ్యాన్ని మనం నిండుగా అర కుబేర కొంచెం దాకా కూడా బియ్యాన్ని పోసుకోవాలి. స్వచ్ఛమైన బియ్యాన్ని మనం పోసుకోవాలి. తరువాత అందులో ఒక లక్ష్మీ గవ్వ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర బంగారు నాణ్యం ఉన్నా, వెండి నాణ్యం ఉన్నా సరే, పూజా మందిరంలో మనం ఇలా లక్ష్మీ కుంచాన్ని పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకున్న దగ్గర వెండిది ఉందండి, ఇటు వచ్చి కమలం, ఇటు వచ్చి లక్ష్మీదేవి. నేను ఇలా పెట్టుకుంటున్నాను, ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత ఒక ముత్యాన్ని కూడా వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత నిండుగా మనము ఆ అరగ్లాసులో మనం ఇవన్నీ వేసాం కదండి, ఈ మిగతా వాటిలో కూడా మనం బియ్యాన్ని ఇలా పోసుకొని సిద్ధం చేసుకోవాలండి. ఇలా సిద్ధం చేసుకొని శుక్రవారం రోజు మనం పెట్టుకోవాలండి. పెట్టుకొని నా దగ్గర వెండిది లక్ష్మీదేవిది ఉందన్నమాట. ఇటు అయితే ఓంకారం గుర్తుతో ఉంది, స్వస్తిక్. ఇలా కొంచాన్ని మనం ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజా మందిరంలో శుక్రవారం నాడు పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. గులాబీలైనా, చామంతులైనా ఏ ఉంటే అవి చక్కగా ఇలా అలంకరణ చేసుకోవాలి. లక్ష్మీ కుబేర కుంచాన్ని శుక్రవారం నాడు ఇలా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తేనండి ఐశ్వర్యము, సంపదలు, సిరి సంపదలు కలుగుతాయన్నమాట. ఇలా పూజా మందిరంలో మనం ఇలా పెట్టుకోవాలండి. లక్ష్మీ కుబేర కుంచమన్నా, లక్ష్మీ కుంచమన్నా, ధనలక్ష్మి కుంచమన్నా కూడా ఒకటే అనమాట. ఇలా పెట్టుకొని పువ్వుని మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పూజ చేయటం వల్ల అమ్మవారి కటాక్షం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడు సాయం సంధ్య వేళ లక్ష్మీ కుబేర కుంచాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది వస్తుందన్నమాట. చాలా మంచిదండి. ఎందుకంటే శంకు చక్ర నామాలు ఉన్నటువంటి కుబేర కుంచాన్ని పెట్టుకున్నప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందంటారండి. చాలా మంచిది. ఎందుకంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యమైన, లక్ష్మీ గవ్వైన, గోమతి చక్రమైన ఇవన్నీ కూడా సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటివి కాబట్టి శుక్రవారం నాడు ఈ కుంచాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఎప్పుడూ కూడా కుబేర కుంచాన్ని మనం తెచ్చుకున్నప్పుడు మంచినీళ్ళతో కడుక్కొని నీట్గా మనం పెట్టుకోవాలి. మనకి శంకు చక్ర నామాలు ఉన్నటువంటి తెచ్చుకోవాలండి. అది రాగైనా, ఇత్తడైనా, వెండైనా ఒకటే. తర్వాత తెచ్చుకున్న తర్వాత శుభ్రపరచుకొని ఇలా పూజా మందిరంలో కాయిన్స్ పెట్టుకొని ఒక ప్లేట్కి గంధము కుంకుమ 5 బొట్లు పెట్టి కాయిన్స్ పెట్టి దాని మీద మనం కుబేర కుంచాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తర్వాత ఒక లక్ష్మీ కాయిన్ని మనం పెట్టుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఈ కుబేర కుంచంలో లక్ష్మీ గవ్వ, ముత్యము చక్కగా వేసుకొని బియ్యాన్ని పోసుకొని ధాన్యాన్ని ఇలా లక్ష్మీకాయని పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని ఆ రోజు పాలతో చేసిన నైవేద్యాన్ని పెడితే చాలా చాలా మంచిదండి. శుక్రవారం నాడు చేయాలి. చేస్తే కూడా చాలా మంచిదనమాట. లక్ష్మీ కుబేర కుంచాన్ని పూజ అయిపోయిన తర్వాత ఆ ధాన్యాన్ని మనం ఆహారంగా తీసుకోవాలి. తర్వాత
లక్ష్మీ కుంచాన్ని లక్ష్మీ కుబేర కుంచాన్ని శుభ్రపరచుకొని బోర్లించకూడదండి. వెమ్మటే తుడిచి నీట్గా మనం పెట్టుకోవాలి కుంచాన్ని. చాలామంది కడిగి బోర్లిస్తూ ఉంటారు, అలా చేయకూడదండి. కుబేర కుంచాన్ని ఎప్పుడూ కూడా నీట్గా కడిగి పూజ అయిపోయిన తర్వాత ఆ కుంచాన్ని మనం ప్రతి శుక్రవారం కూడా మనం చక్కగా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పూజలో ఉంచినటువంటి కుబేర కుంచమైన వెండి కాయిన్ ఉంది కదండి, అది బీరువాలో మనీ ఉన్న చోట పెట్టుకుంటే చాలా చాలా మంచిదనమాట. లోపల నేను ఒక వెండి కాయిన్ కూడా వేశాను కదండి, అది పర్సులో కానీ లేకపోతే బీరువాలో కానీ డబ్బులు ఉన్న చోట పెట్టుకుంటే ఈ కాయిన్స్ కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు కుబేర కుంచాన్ని శుక్రవారం నాడు ఏర్పాటు చేసుకునేలా చేయండి. సింపుల్గా మనకి ఇత్తడి, రాగి, వెండివి మనకి ఇప్పుడు అన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి. వెండిది ఉండాలనే లేదండి, ఇత్తడైనా రాగైనా పెట్టుకోవచ్చు. అది కూడా శంకు చక్ర నామాలు ఉన్నటువంటి లక్ష్మీ కుంచం. మీ దగ్గర ఇట్లా వెండి కాయిన్ లేకపోయినా మామూలుగా మనం 2 రూపాయల నాణ్యం కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. కుబేర కుంచంలో పసుపు, కుంకుమ, చిట్టి గాజులు, ఏ మంగళకరమైన వస్తువులైనా కుబేర కుంచంలో మనం వేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని శుక్రవారం నాడు ఉదయం కానీ సాయం సంధ్య వేళ కానీ పూజ చేస్తే ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే చాలా మంచిదండి. ఎందుకంటే శంకు చక్ర నామాలంటేనే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి అలాంటి కుంచంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారండి. సర్వదేవతలు కూడా కొలువై ఉంటారు. అలాంటి లక్ష్మీ కుంచాన్ని శుక్రవారం నాడు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోండి, చాలా మంచిదండి. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారు. లక్ష్మీ కుంచం చాలా మంచిదనమాట. శుక్రవారం నాడు పూజ చేసుకున్నప్పుడు పూజ గదులు ఇలా ఏర్పాటు చేసుకోండి. ప్రతి శుక్రవారం కూడా ఇలా పూజ అనేది చేసుకోండి. శుభ్రపరిచినప్పుడు లక్ష్మీ కుంచాన్ని బోర్లించకూడదండి. శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకొని ప్రతి శుక్రవారం కూడా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. మనము ఇంకొక మాట అండి, మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టకము, అంతేకాదండి అమ్మవారికి 108 సార్లు ఓం శ్రీ మాత్రే నమః అన్న మంత్రాన్ని పఠిస్తే చాలా చాలా మంచిదనమాట. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఈ లక్ష్మీ కుబేర కుంచం. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ చిన్న వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరు చూడగలుగుతారు. ధన్యవాదాలు.